అండి నమస్తే అందరికీ. మనకి పద్మనాభం మండలం అండి. మండలం హెడ్ క్వార్టర్కి అతి చేరువలో జస్ట్ ఒక 1.5 kmలోనే మనకి సిరీ షెల్టర్ బానుమెడేస్ పంచాయతీ లేఅవుట్ అండి ఇది. సో ఇది 40 అడుగుల రోడ్డు. మనకి జస్ట్ లేఅవుట్ ఆర్చ్ ఎంట్రన్స్ నుంచి 2 బిట్ల తర్వాత మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్ బిట్లు 6 బిట్స్ అండి. సో ఇటుపక్క ఈస్ట్ ఫేసింగ్ 40 అడుగుల రోడ్డుతో ఒక 3 బిట్లు, అటుపక్క వెస్ట్ ఫేసింగ్ 30 అడుగుల రోడ్డుతో 3 బిట్లు, మొత్తం 450 గజాలు 450 అండి, 900 గజాలు బిట్లు మన సేల్కి వచ్చేయండి సైటు. ఇది మనకి ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కొండ మనకి పద్మనాభ స్వామి టెంపుల్ అండి. సో అది మనకి రోడ్డు వేస్తున్నారండి. ఫ్యూచర్లో పద్మనాభం కొండకి బస్సు మీద మన సంవత్సరం ఎలా అయితే బస్సు మీద వెళ్తామో కొండపైకి, సో అలా డెవలప్ చేస్తున్నారండి. సో మనకి ఇక్కడ మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో మనం ఏదైనా లాడ్జీ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి టూరిస్టుల కోసం సో చాలా సూటబుల్ ఉంటుందండి. ఇక్కడ 900 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి రోడ్లు కూడా పెద్ద ఇచ్చింది. ఇది 40 అడుగుల రోడ్డు, బ్యాక్ సైడ్ 30 అడుగుల రోడ్డు. సో మనకి ఇంచుమించు తాటిపేట నుంచి అక్కడ వరకు ఎలా వస్తుంది అగోండి బేస్మెంట్. ఇక్కడ నుంచి మనకి డ్రైనేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి అలా తాటిపేట నుంచి అలాగా బ్యాక్ సైడ్ రోడ్డు కూడా చూపిస్తాను మీకు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎక్స్టెంట్ కావాలనుకున్న వాళ్ళకి మనకి ఎక్కువ ఈ బిట్ మీకు సూటబుల్ అండి. సో ఇది పద్మనాభం మండలంకి ఉన్న మెయిన్ స్పెషల్ ఏంటంటే ఇది వైజాగ్ జిల్లాకి తక్కువ దూరం. వైజాగ్ జిల్లాలో మెయిన్ మళ్ళీ విజయనగరం హెడ్ క్వార్టర్ కూడా కలుస్తుంది. ఇప్పుడు మనకి నేలకొండీలు జంక్షన్ ఉంటుంది కదండి సొంట్యము, అక్కడి నుంచి విజయనగరం రోడ్డు అండి. సింహాచలం బస్సులు ఎక్కువ. ఇది 30 అడుగుల రోడ్డు ఇది. సో ఇదేంటంటే మనకి ఇది పొట్నూరు రెవెన్యూ వస్తుందండి. ఈ పొట్నూరు రెవెన్యూ పక్కనంతా కుమరం అనేది విజయనగరం జిల్లా జామ మండలం. ఇది మనకి పద్మనాభ మండలం. దీని పక్కనే కొంచెం ముందు ఉండేది ఆనందపురం మండలం. దీని పక్క రైట్ సైడ్ ఉండేది డెంకాడ మండలం. ఇంకొంచెం ఆనందపురం కన్నా ముందు భీమిలి మండలం. అంటే ఈ పద్మనాభం మండలంకి మనకి 4 మండలాలు మనకి బౌండరీస్ కింద ఉంటాయండి. అంటే విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం జామ మండలం మనకి కలుస్తే, ఇది వైజాగ్ జిల్లాలో ఇది పద్మనాభం, ఆనందపురం, భీమిలి. సో ఇది ఫ్యూచర్లో టూరిజంగా చాలా డెవలప్ అవుతుందండి. ఒకప్పుడు మీరు ఆ భైరవకోన చూసారనుకోండి అడవివరం రోడ్లో ఉండేది కాదు. సో ఇప్పుడు ప్రతి అమావాస్యకి పెద్ద టూరిస్టులు అలా వస్తున్నారు. సో ఇది కానీ మన సింహాచలం లాగా కొండపైకి కానీ రూట్ వేసారనుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకొని ఒక లాడ్జీ లాంటిది కట్టుకుంటే సో టూరిస్టుల కోసం చాలా బాగుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్లు మనకి ఇంకోటి ఏంటంటే పద్మనాభ మండలంలో ఎక్కువ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయండి. రేపు పొద్దున్న ఏదైనా పెద్ద ప్రాజెక్టు గవర్నమెంట్కి ఇవ్వాలన్నా పద్మనాభ మండలం ఇస్తుంది వైజాగ్ జిల్లాలో. అంటే గూగుల్ వాళ్ళకి ఒక 100 ఎకరాలు ఇవ్వాలన్నా, అంటే ఎవరికి ఏది ఇవ్వాలన్నా గవర్నమెంట్ స్థలాలు ఉండే మండలం ఇదండి. సో ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ బిట్టు కూడా మీరు చూపించుకొచ్చాను కదా, జస్ట్ మెయిన్ రోడ్ నుంచి మనకి చాలా తక్కువ. వెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇది ఆర్చ్ అండి. సో మన ప్లాట్ కూడా ఇదే. సో మీకు అలాగే రోడ్ కనెక్టివిటీ కూడా చూపిస్తానండి. అందుకని పాజ్ పెడతాను. మళ్ళీ వెళ్తున్నప్పుడు మీకు రోడ్ కనెక్టివిటీ మా మండల హెడ్ క్వార్టర్ చూపిస్తాను. ఇదంతా లేఅవుట్ అండి, మనకి సిరీ షెల్టర్ వాళ్ళదే లేఅవుట్. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకంతా లేఅవుటే. అలా బేస్మెంట్లు కట్టేసి ఉన్నాయి. ఆ పక్కనే మనకి పొలాలే ఉన్నాయి. సో ఆ చివరి వరకు తాటిపిండి వరకు లేఅవుట్లే. ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వదిలేసుకున్నారు జనాలు. ఇప్పుడు మనకి చాలామంది ఎన్ఆర్ఐస్ కొనుక్కున్నారు. ఇందులో రీసేల్కి వచ్చాయి మనకి ప్లాట్స్. జస్ట్ ఈ లేఅవుట్ మీకు మామూలు చూపిస్తాను. తర్వాత మనకి మండల హెడ్ క్వార్టర్ నుంచి కనెక్టివిటీ కూడా చూపిస్తాను. ఆర్చ్ బయట నుంచి వెళ్ళిపోయి. సో అందుకల్లా వీడియో పాజ్ చేస్తానండి. థ్యాంక్ యూ. మీకు ఇక్కడ మన ప్లాట్స్ నుంచి ఈ లేఅవుట్ నుంచి మనకు పద్మనాభం మండల హెడ్ క్వార్టర్ మీకు చూపిస్తానండి. చాలా తక్కువ డిస్టెన్స్. కొంచెం పద్మనాభం మండల హెడ్ క్వార్టర్ నుంచి ముందుకు వచ్చాక ఒక కోనేరు ఉంటుందండి రైట్ సైడ్ విజయనగరం రూట్. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక
మీటర్స్ వచ్చామంటే మనకి ఈ లేఅవుట్ వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ నుంచి మన లేఅవుట్ నుంచి ఆ రోడ్డు కనెక్టివిటీ మీకు చూపిస్తానండి. ఇక్కడ ఈ ఆర్చ్, ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ రోడ్డు. కనిపిస్తుందంత పద్మనాభస్వామి కొండ. సైడ్ ఉన్నదంతా అచ్చకనపాలెం విలేజ్ అండి. విలేజ్ కానుకొనే లేఅవుట్ వేశారు, పంచాయతీ లేఅవుట్. ఇదంతా విలేజ్. పంచాయతీ లేఅవుట్ అయినా రోడ్డు ఎక్స్టెంట్ పెద్దది ఇచ్చాడు. 40 అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డు, 30 అడుగుల రోడ్డు ఇంటర్నల్ రోడ్స్. సో మనకు ప్లాన్ అప్రూవల్ వాటికి ఇబ్బంది ఉండదండి. ఇదంతా అచ్చకనపాలెం విలేజ్ అండి. పొట్నూరు రెవెన్యూ వస్తుంది, పద్మనాభ మండలం, విశాఖపట్నం జిల్లా. ఈ పొట్నూరు పక్క విలేజ్ కుమరం అండి, అది మళ్ళీ జామ మండలం, విజయనగరం జిల్లా. సో ఈ దగ్గరలోనే మనకి ఇలా వెళ్తే రామనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి. రామనారాయణ చెప్పి చాలా బాగా ఫేమస్ కదా.